హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎన్ క్రియేటర్స్. ఈరోజు మన వీడియోలో చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి, అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తినేటువంటి రవ్వ లడ్డు రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, రెండు వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇలా నాన్ స్టిక్ కడాయిని కానీ లేదా దప్పంపాటి కడాయిని కానీ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి లైట్‌గా వేడెక్కిన తర్వాత మీ దగ్గర అవైలబుల్‌గా ఉండేటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసుకొని ఇలా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇలా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి 1 కప్పు దాకా రవ్వని యాడ్ చేసుకోండి. రవ్వని మనము నెయ్యిలోనే వేయించుకోవాలండి. అప్పుడే మనకు రవ్వ లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అవసరమైతే ఇంకా 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు రవ్వని వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెరని యాడ్ చేసుకొని ఇందులోనే ఇంకొకసారి 2-3 నిమిషాల వరకు ఇలా వేయించుకోండి. ఇలా మొత్తం మనము మిక్స్ చేసి వేయించుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు మరో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని 1 టీ గ్లాస్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనము ఈ ప్రాసెస్ని మొత్తం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అప్పుడే మనకు రవ్వ లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మరో 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మనం మిక్స్ చేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు అవుట్ సైడ్ ఉంచేస్తే చాలండి. గోరువెచ్చగా అయిపోతుందన్నమాట. అప్పుడు మనము ఈ విధంగా ఉండలు కట్టుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇలా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఉండలు కట్టేసుకోవడమే. ఇష్టంగా తినేవారైతే ఈ లడ్డూల్ని ఎండు కొబ్బరి తురుములో కానీ లేదా పచ్చి కొబ్బరి తురుములో కానీ ఇలా డిప్ చేసుకోవచ్చండి. లేదంటే కొబ్బరిని ఇష్టపడిన వారైతే అలాగే డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. నేనైతే ఇలా ఎండు కొబ్బరిని తురుముకొని అందులో డిప్ చేసి సర్వ్ చేసుకున్నాను. చాలా ఇష్టపడి తిన్నారనమాట. అంతేనండి, టేస్టీ రవ్వ లడ్డు ప్రిపేర్ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి. వీలైతే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి క్విక్ అండ్ ఈజీ టేస్టీ అయిన మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్నా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే.